హాయ్, మీ పేరు? అఖిల్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి నవీన్ గోల్డెన్ బాయ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను అథ్లెట్, మంచి జిమ్ వీడియోస్ ఇస్తారు. అతను ఒక స్ట్రాంగ్ మోటివేషన్ స్పీకర్. ఇప్పుడు ప్రజెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోయింగ్ ఉంది. సో అతను వస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఆయన వస్తే టాస్క్లు అవన్నీ ఆడతారంటారా? మరి అందరితో మింగిల్ అవుతారంటారా? అవును, మింగిల్ అవుతారు. అండ్ స్ట్రాంగ్ అయిన టాస్క్లు ఈజీగా ఆడేస్తారండి. మాటలు కూడా గట్టిగా మాట్లాడతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో నవీన్ గోల్డెన్ బాయ్ వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఓకే, మరి తేజస్వి గౌడ కూడా వస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? ఆమె వస్తే ఆమె చాలా సింపుల్గానే ఉంటుంది. బయట కూడా నాకు తెలిసి ఆమె సెట్ అయిపోతుందండి. ఆల్రెడీ అమర్దీప్ ఆడాడు కాబట్టి వాళ్ళు కొంచెం కోఆర్డినేషన్ ఉంటాయి కాబట్టి ఈజీగా మింగిల్ అయిపోయి తాజాగా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆయన రన్నర్ అయ్యారు కదా, ఈమె విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉందండి, బట్ చూస్తుంటే తెలుస్తుంది. తర్వాత వాళ్ళ అదే పర్ఫార్మెన్స్, అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే పక్క గెలుస్తారు. అంటే రితు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు. సో వాళ్ళు వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? రీతు చౌదరి అంటే మనకి ఎక్కువ తెలియదు కానీ అసలు గొడవలే ఉంటాయి కావచ్చండి. అంటే ఎవరికి? విష్ణుప్రియకి, రితు చౌదరికా, లేదంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కా? వాళ్ళకున్న కంటెస్టెంట్స్ గొడవలు అవుతాయి. రీతు చౌదరి నాకు తెలిసి కొంచెం ఎక్కువ చూడలేదు. నాకు తెలిసి ఆమె కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటున్నాను అయితే. సో జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జబర్దస్త్ నుంచి వెళ్ళి నరేష్ వస్తే బాగుంటుంది. నరేష్ ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క బాగానే లేడీ గెటప్స్ అవి వేసుకొని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడండి. తెలిసి బిగ్ బాస్ లో కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆయన వస్తే. అంటే లేడీస్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేడీస్ లో అంటే పవిత్ర కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? పవిత్ర గురించి మాకు తెలియదండి. ఓకే, సరే రష్మి వస్తే బాగానే ఉంటుందండి. ఆమె కూడా బాగానే డ్యాన్స్ చేస్తుంది. ఆమెకు తెలుగు రాదు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అంటే వచ్చిన తెలుగు ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది అంటారా? అవునండి. ఓకే, బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు చూసుంటారు కదా సీజన్స్. సో ఏ సీజన్ అంటే మీకు ఇష్టం, ఎందుకు? నాకు సీజన్ 4 అంటే ఇష్టం అండి. ఎందుకంటే అభిజిత్ ఉంటాడు అందులో. వాళ్ళు స్మార్ట్ గేమ్ ఆడిండు, ఎక్కువ లొల్లి లేకుండా సింపుల్గా గెలిచేసిండండి. అంటే ఆయన మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? ఒకవేళ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? నాకు తెలిసినంత వరకు ఆయన మళ్ళీ రాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వచ్చిండు, గెలిచిండు కాబట్టి ఆయన వేరే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. టూర్లు ఇట్లాంటివి తిరుగుతూ ఉన్నాడు. మేబీ మూవీస్కి రావచ్చు కానీ బిగ్ బాస్కి అయితే రాడు ఇప్పట్లో. ఓకే, బిగ్ బాస్ అంటే హోస్ట్ ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ ఉంటే బాగుంటుంది కానీ ఎన్టీఆర్కి మూవీస్ అవి ఉన్నాయి కాబట్టి డేట్స్ ఖాళీ ఉండవు నాకు తెలిసి. సో నాగార్జున బాగానే ఉంటాయి కాబట్టి నాగార్జున కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది.